ఖమ్మం నగరం గోపాలపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కులం తక్కువ వారని జంజం లేని కారణంగా ఓ పురోహితుడు పూజలు చేయడానికి స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. నవమి రోజున పెళ్లిపీటలపై కూర్చున్న బానోతు సైదులు దంపతులకు పూజలు చేయకుండా పురోహితులు వివక్ష చూపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. నగరానికి చెందిన బానోతు సైదులు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గ్రామంలోని పెద్దలు చెప్పినందుకే పీటలపై కూర్చున్నానని, ఇలా వివక్షకు గురి చేస్తే అవమానించేలా ప్రవర్తిస్తే కూర్చునే వారిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎస్టీ కులస్తులు కావడంతోనే తనపై వివక్ష చూపారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబం ముందు అవమానించిన పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. శర్మ గారు ఒక అంశం చెప్పండి దయచేసి. గోపాలపురం ప్రజలకు, లకావత్ సైదులు గారికి, గొల్లపూడి హరికృష్ణ గారికి, గొల్లపూడి రాంప్రసాద్ గారికి, దేవభక్తిని కిషోర్ గారికి, బోడా శ్రావణ్ కుమార్ గారికి, బుక్కే అశోక్ గారికి, లకావత్ బాలాజీ గారికి మళ్ళీ చెప్తున్నాను, కమిటీ మెంబర్స్కి అండ్ గ్రామ ప్రజలందరికీ నేను ఒక చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మొన్న జరిగిన కళ్యాణం గురించి నాకు హరికృష్ణ గారు ఫోన్ చేసి, ఇలా సైజులు మీరు మీ దంపతులు కూర్చోవాలి పీటల మీద అనగానే ఫస్ట్ నేను చిన్నవాడిని, ఫస్ట్ పెద్దవాళ్ళందరూ ఉన్నారు, అది కాకుండా ప్రతి సంవత్సరం రాంబాబు గారు వాళ్ళు కూర్చుంటున్నారు, చైర్మన్ గారు కూర్చుంటున్నారు కదా అని చెప్పేసి, అంటే వాళ్ళకి అంటుంది వాళ్ళు కూర్చోకూడదని చెప్పేసి అన్నారు. తర్వాత నేను ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరి పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళందరిని అడిగాను. వాళ్ళందరూ అడిగిన తర్వాతనే వాళ్ళ రీజన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కుదరట్లేదు, సరే నువ్వే కూర్చోవాలని చెప్పేసి చెప్పడంతోనే నేను ఒప్పుకున్నాను. మేము పీటల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని ఆల్రెడీ అడిగాము. అయ్యగారు, మేము సరుకులు సామాన్లను తీసుకొచ్చాము, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, పనులని స్టార్ట్ చేశారు ఏంటంటే, లేదంటే మీరే దంపతులు మీరే కూర్చునేదని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా. సరే, ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ కూర్చున్నాం. అక్కడ గణపతి పూజ మంచిగా చేశారు. తర్వాత నుంచి ఒక సైడే మొత్తం పూజ చేస్తున్నారు. ఇక్కడ ఊరి జనాలందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను, అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటనంటే, మీరు పనికిరారండి ఈ పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అడిగే అప్పుడు అంటే ఆయన ఏమైనా అనుకోకుండా చెప్పారా, లేదంటే ఏదైనా తెలియక నోరు జారారేమో అనుకోని నేను మళ్ళీ నేను క్లారిటీ కోసం అడిగా, ఏంటండి అలా అంటున్నారు ఏంటంటే, ఆయన క్లారిటీ చెప్పిన విషయం ఏంటంటే, మీరు జంజం వేసుకోలేదండి కాబట్టి మీరు పూజకి పనికిరారు, మీరు ఈ పూజ చేయకూడదని చెప్పేసి అన్నారు. అదేంటి అయ్యగారు, మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే, లేదండి మీరు పూజ మాత్రం చేయకూడదని చెప్పేసి మళ్ళీ స్పష్టంగా చేశారు. దీనికి రీజన్ చెప్పండి అంటే, మా కులం తక్కువ, లేదంటే మాదైనా వేరే మతం అని అనుకుంటున్నారా, లేదంటే ఏంటి కారణం ఏంటంటే, లేదంటే మీకు దంజం లేదు దాని గురించి నేను చెప్తున్నాను చెప్పేసి అన్నారు. రైట్, ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 60.